బుజ్జి అనే పాపకి గుడ్డు అంటే చాలా ఇష్టం. ఆమె వయసు 10 ఏళ్ళు. పల్లెటూరులో తల్లిదండ్రితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. రోజు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు తింటున్న బాయిల్డ్ ఎగ్ను చూస్తూ ఉండేది. ఒకరోజు బుజ్జి తల్లిని అడిగింది, అమ్మ నాకు కూడా ప్రతిరోజు గుడ్డు తినాలని ఉంది అని. తల్లి చిరునవ్వుతో చెప్పింది, బుజ్జమ్మ మన దగ్గర రోజు గుడ్డు కొనగలిగే పరిస్థితి లేదు. ఒక్కో రోజు ఒక్కో గుడ్డు కొనగలిగితే చాలు అని చెప్తుంది. అదే రాత్రి బుజ్జి తన తండ్రిని అడిగింది, నాన్న మీరు నాకు 2 కోళ్ళు కొని పెడతారా అని. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకమ్మా అని అడిగాడు. నేనే కోడిని పెంచుకుంటా, అవి గుడ్లు పెడతాయి, అప్పటి నుంచి నేను కూడా గుడ్డు తింటా, అమ్మకు కూడా ఇస్తా అని చెప్తుంది. తండ్రి ఆనందంగా ఒప్పుకున్నాడు. 2 కోళ్ళను తెచ్చాడు. బుజ్జి ప్రేమగా వాటిని చూసుకుంటూ వాటికి నీళ్లు ధాన్యం పెడుతూ వచ్చింది. కొన్ని రోజుల్లో కోళ్ళు గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయి. మొదటి రోజు 1, తర్వాత 2, ఒక్కో రోజు తినడానికి 1, అమ్మకు 1 ఇచ్చేది. ఒకరోజు అమ్మ ఆశ్చర్యంతో అడిగింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి బుజ్జమ్మ అని. బుజ్జి నవ్వుతూ అంటుంది, మనకి కాదు అమ్మ, మన పరిస్థితికి మార్పు అవసరం, అందుకే నేను మారిపోయాను అని చెప్తుంది. మోరల్: పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు, మన ఆలోచనలు మారితే చాలు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.